హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్క పైనీరులో కూడా అరే మనం అనుకున్న ప్రైస్ కంటే ఇది చాలా తక్కువగా కిందకి వెళ్ళిపోతుంది. ఏంటి అందరూ ఇది బాగా పెరిగిపోతుంది అని చెప్పేసి ప్రచారం చేశారు కదా, ఎందుకు కిందకి వెళ్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో అనుమానాలే. అరే ఫస్ట్ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంది ఏంటి, ఫ్యూచర్లో రాబోయే కాలంలో ఈ కాయిన్ ప్రపంచ భవిష్యత్తుని శాసించబోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం, అవునా కాదా? మన ఫ్యూచర్ అన్నప్పుడు ఇంకా ఈ కాయిన్ యొక్క యూటిలిటీయే మొదలు కాలేదు, అప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. కొంచెం కామన్ సెన్స్. మనం ఫ్యూచర్లో అనుకున్నాం, అది 5 years అబౌవ్. ఇప్పటికి నేను ఇదే స్టాండ్ మీద ఉన్నాను. ఫ్యూచర్లో వీళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఈ కాయిన్ ప్రపంచ భవిష్యత్తును అయితే కంపల్సరిగా శాసించబోతుంది. రాసి పెట్టుకోండి. ఈ కాయిన్ యొక్క యూటిలిటీ మొదలైతే కంపల్సరిగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ కాయిన్ అసలు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి మీకు ఒక స్పష్టమైన నిర్ధారణ అవుతుంది. అంతెందుకు, అసలు ఈ కాయిన్ ఎందుకు కింద పడుతుంది అని చెప్పేసి ఎవరైనా విశ్లేషించుకున్నారా? కొంచెం సమాచారం ఏమైనా సేకరించారా? లేదు. కొంచెం ఆలోచించండి, దీని గురించి ఏం సమాచారం బయటకు వస్తుంది ఏంటి అనేది ఆలోచించండి. క్రిప్టో మార్కెట్లో ఈ కాయిన్ అయితే మటుకి ప్రపంచాన్ని శాసించబోతుంది. రాసి పెట్టుకోండి. ఈ కాయిన్ కింద పట్టడానికి ముఖ్యమైన కారణం, ముందు ఏదైతే బైనాన్స్ లో లిస్టింగ్ అవుతుందని చెప్పేసి ప్రచారం చేశారు, అది బైనాన్స్ రిజెక్ట్ చేసింది అని చెప్పేసి ప్రచారం చేశారు. దానివల్ల అయితే ఈ కాయిన్ మీద చాలా మంది నెగిటివ్ ప్రచారం చేసి దీన్ని అయితే కిందకి తీసుకొచ్చారు. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఏదైతే పై కోర్ టీం వాళ్ళు ఎవ్రీ మంత్ 10 billion కాయిన్స్ రిలీజ్ అవుతాయి, అన్లాక్ అవుతాయి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఎప్పుడైతే కాయిన్స్ ఎక్కువగా సర్క్యులేషన్లోకి వస్తాయో డిమాండ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ప్రైస్ కూడా డ్రాప్ అవుతుంది కదా, అది కామన్. అంతెందుకండి, ఇప్పుడు ప్రజెంట్ క్రిప్టో మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న కాయిన్ ఏంటి? బిట్ కాయినే కదా. బిట్ కాయిన్ ఎప్పుడు పడలేదంటారా చెప్పండి, మీరే చెప్పండి. బిట్ కాయిన్ వచ్చినప్పుడు కొత్తలో 2018లో 10 లక్షల వరకు వెళ్ళింది. ఇంకా అక్కడ అదే ప్రైస్లో ఉండిపోయిందా? కంటిన్యూగా ప్రైస్ పైకి వెళ్తూనే వచ్చిందా? లేదు కదండి. ఒకసారి చూడండి, మీరే చూడండి, చార్ట్ ఓపెన్ చేసి చూడండి. మళ్ళీ అదే 2018లో 2.75, అంటే 10 లక్షల నుంచి 2.75 lakhsకి వచ్చింది. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అదే కాయిన్ 2021లో 44 లక్షల రూపాయల వరకు వెళ్ళింది. 44 లక్షలు. చూడండి, అక్కడ నుంచి కూడా కింద పడకుండానే వచ్చిందా? మళ్ళీ అదే సంవత్సరంలో 13.5 lakh, 44 లక్షల నుంచి 13.5 lakh కిందకు వచ్చింది. అక్కడే ఉండిపోయిందా? ఇప్పుడు దాని ప్రైస్ ఎలాగుంది? ఇది సహజం. క్రిప్టో మార్కెట్లో కంపల్సరీగా ఇలా జరుగుతూనే ఉంటాయి. ప్రైస్ అనేది స్టెబిలిటీగా ఉండదు. ఇకపోతే అదే క్రిప్టో మార్కెట్లో సెకండ్ ప్లేస్లో ఏది ఉంది? ఇథీరియం కూడా కంటిన్యూగా అలాగా ప్రైస్ అప్ అవుతూనే వచ్చిందా? లేదు కదా. నేను చెప్తాం కాదు, మీరు ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి చూడండి. అదే ఇథీరియం 2018లో ఎంత ఉందో చూడండి ఒకసారి. 87,000 రూపాయలు ఉంది 2018లో. మళ్ళీ అదే ఇథీరియం 2019లో ఎంతకు వచ్చింది చెప్పండి? కేవలం 8,700 రూపాయలు మాత్రమే. 87,000 ఎక్కడ, 8,700 రూపాయలు ఎక్కడ? ఒకసారి క్రిప్టోని అర్థం చేసుకోండి. క్రిప్టో కరెన్సీ ఏంటి ఎందుకు పడుతుంది అని మీకు అర్థమవుతుంది. మళ్ళీ అదే ఇథేరియం 2021లో 3,45,000 రూపాయలకు వెళ్ళటం జరిగింది. 2021లో 3,45,000 రూపాయల వరకు వెళ్ళటం జరిగింది. అక్కడే నిలబడిపోయిందా? లేదంటే పైకి వెళ్ళిపోయిందా? లేదు కదా. 2022లో 84,000 రూపాయల వరకు కింద పడింది. అంటే ఎంత ప్రైస్ డ్రాప్ అయింది ఒకసారి ఆలోచించండి. అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది? న్యూస్ని బట్టి, డిమాండ్ని బట్టి ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం క్యాల్కులేషన్లోకి తీసుకుంటే ఎలాగా? మళ్ళీ ఇంకొక కంపారిజన్స్ ఇస్తే వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు ఫ్రీగా మైనింగ్ చేసుకున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఫ్రీగా మైనింగ్ చేసుకోవడానికి ఉంది, కానీ కష్టం. ఇప్పుడు ఒక కాయిన్ రావాలంటే కొన్ని సంవత్సరాలు మైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పుడు బిట్ కాయిన్ మైనింగ్ చేయాలంటే చాలా కష్టం. ఇథేరియంకి ఆ ఛాన్సే లేదు. ఇప్పుడు మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కంపల్సరీగా మనం అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఏదైతే పై నెట్వర్క్ నుంచి పై కాయిన్ అయితే వచ్చిందో, ఇప్పుడు ప్రజెంట్ చాలా ఈజీగా దీన్ని మైనింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా. మనం అనుకున్నట్టు ఫ్యూచర్లో ఈ కాయిన్ చాలా ఉన్నత శిఖరాలకైతే వెళ్ళబోతుంది. అందువల్ల ఈ మాటను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం చేసుకోవాల్సింది ఏంటి? మైనింగ్ చేసుకున్న 30 మైనింగ్ సెషన్స్లో కేవైసీ పూర్తి చేసుకోవాలి, మైగ్రేషన్ టు మైనెట్కి కనెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ ప్రక్రియ కానీ పూర్తయిపోయి
9 స్టెప్స్ ఎవరికైతే కంప్లీట్ అవుతాయో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు లాకింగ్ పీరియడ్లో పెట్టుకున్నారో కాయిన్స్, లాకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ కాయిన్స్ మీ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. తర్వాత మనం ఈజీగా ఇది యూటిలిటీకి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో ఈ పైకోర్ టీం వాళ్ళు చెప్పినట్టు 1, 2 కాదు ఫ్రెండ్స్, 100 యాప్లు లాంచ్ చేయబోతుంది. అంటే భవిష్యత్తులో మన దిశని నిర్దేశించడానికి ఏదేదైతే ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని ఈ పైకాయనే మనకి చాలా బాగా ఉపయోగపడబోతుంది. ఇదైతే రాసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఈ పైకాయను బైనాన్స్ ప్లాట్ఫామ్లో కానీ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిందో ఈజీగా ఇది ప్రైస్ అయితే బ్యాక్ వచ్చేస్తుంది. ఈ ప్రైస్ దగ్గరే ఉండిపోదు. అందుకని పడిపోతుంది అని చెప్పేసి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసుకోవాల్సింది ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి, మనం ఏమి అమౌంట్ ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి మనం ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పేసి చూస్తూ ఉండిపోవచ్చు. ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడో 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు కాదు ఫ్రెండ్స్, 5 years అబోవ్ ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళందరూ కంపల్సరీగా ప్రాఫిట్స్ అయితే చూస్తారు. ఇది 100% జరగబోతూ ఉంది. కాబట్టి ఎవరూ దీన్ని టెన్షన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి? ఫ్రీగా చేసాం, మనం కొంత టైం వెచ్చించాం అంతే. వీళ్ళు చెప్పినట్టు ఏదైతే యూటిలిటీ బేస్ మొత్తం అంతా కూడా ఎప్పుడైతే సెట్ అవుతుందో దీని ప్రైస్ కూడా ఆటోమేటిక్గా పైకే వెళ్తుంది. ఫ్యూచర్లో బిట్ కాయిన్ క్రాస్ చేసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ ప్రైస్ డ్రాప్ అవుతుందని చెప్పేసి మనం ప్రతిరోజు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఫ్రీగా వచ్చింది కాబట్టి 5 years వెయిట్ చేద్దాం. 5 years వెయిట్ చేస్తే పోయేది ఏమీ లేదు. అందువల్ల ఎవరు టెన్షన్ తీసుకోకుండా, అసలు మీరు ఈ కాయిన్ గురించి ఏమనుకుంటున్నారు, మీకున్న సందేహాలు ఏంటి, దీని మీద మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు క్లారిటీగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఎవరెవరికైతే సందేహాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఆ సందేహాలు నివృత్తి చేయగలను. అందువల్ల దయచేసి మీకు ఏదైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. దయచేసి ఈ కాయిన్ గురించి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఎవరు టెన్షన్ పడకుండా ఉండండి అని చెప్పడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.